తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎవరిని పంపాలనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. అభ్యర్థులను ఖరారు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ అధిష్టానంతో చర్చించి 2 స్థానాలకు పేర్లను ఖరారు చేయనున్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ప్రతిపాదనలతో ఢిల్లీకి రావాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. సోమవారం శంషాబాద్ విమానాశ్రయం లాంజ్ లో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, కేసీ వేణుగోపాల్, మహేష్ కుమార్ గౌడ్ల మధ్య ఈ విషయంపై ప్రాథమికంగా చర్చ జరిగింది. రాష్ట్రం నుంచి 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ కు దక్కనుండగా అందులో ఒక సీటును సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకే తిరిగి కేటాయించాలని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో 2వ స్థానం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై బుధవారం జరిగే సమావేశంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ కు దిశానిర్దేశం చేశారు. సంఖ్యాబలం, అభ్యర్థుల ఎంపిక, ఇతర రాజకీయ సమీకరణాలు చర్చించనున్నారు. అదేవిధంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన తీరుపై కూడా డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి, సభలో పార్టీ గొంతుకను ఎలా బలంగా వినిపించాలనే అంశాలపై కేటీఆర్ కు కేసీఆర్ పలు సూచనలు చేయనున్నట్లుగా సమాచారం. చివరగా జిల్లాల వారీగా పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపడం, రాబో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమయాత్తం చేయడం లాంటి అంశాలు కూడా ఇవాల్టి భేటీలో ప్రస్తావనకు వస్తాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఊరట లభించిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కేసు నుంచి విముక్తి లభించడంతో స్వామివారికి మొక్కు చెల్లించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కాలినడకన అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమల కొండకు చేరుకోవాలని సంకల్పించారు. ఆమె పర్యటన వివరాలను సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 5వ తేదీ కవిత తిరుపతికి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి వెళ్లనున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి ఆ మరుసటి రోజు అంటే 6వ తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం హైదరాబాద్ కు పయనమవుతారు. అయితే కవిత తిరుమల పర్యటన కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలకే పరిమితం కాదని, దీని వెనుక రాజకీయ ప్రాధాన్యత కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆమె తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
అగ్రరాజ్యం అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ పై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం ఖమేనీతో పాటు ఆయన భార్య ఇతర కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. గత 4 రోజులుగా కొనసాగుతున్న ఈ భీకర యుద్దంలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 787 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ అధికారికంగా ప్రకటించింది. గత సోమవారం వరకు 555గా ఉన్న మృతుల సంఖ్య మంగళవారం వాటి భీకర దాడుల తర్వాత ఒక్కసారిగా పెరిగింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు మరో 40 మంది ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఇరాన్లోని 31 ప్రావిన్సులలో దాదాపు 20కి పైగా ప్రావిన్సులు 131 నగరాలు ఈ దాడుల ప్రభావానికి గురై రక్తసిక్తమయ్యాయి. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆయన అర్ధాంగి బ్రాహ్మణి పాల్గొన్నారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీవారి కళ్యాణాన్ని పురస్కరించుకుని ఆలయానికి చేరుకున్న లోకేష్ బ్రాహ్మణి దంపతులకు దేవస్థానం అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్దలతో తిలకించారు. కార్యక్రమం ముగిశాక వేద పండితులు, మంత్రి దంపతులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ పవిత్రమైన కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మంగళగిరి క్షేత్రంలో పండుగ వాతావరణం నెలకొంది. Gracias.
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, ఆయన అర్ధాంగి బ్రాహ్మణి పాల్గొన్నారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు పాము కనిపిస్తేనే మనం ఆమడ దూరం పరిగెత్తుతాం. ఇక కాటేస్తే చేసే హడావుడికి అంతే ఉండదు. కానీ నెల్లూరు జిల్లాలో ఒక వ్యక్తి మాత్రం తనను కాటేసిన పామును చంపడమే కాకుండా దాని చేత్తో పట్టుకుని నేరుగా ఆసుపత్రికి వెళ్లాడు. వివరాల్లోకి వెళితే కోవూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీకి చెందిన వలి అనే వ్యక్తి స్థానికంగా ఉన్న హోటల్లో భోజనం చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన రక్త పింజరి వలి చేతిపై కాటు వేసింది. దీంతో అతడు క్షణాల్లో అప్రమత్తమయ్యాడు. తాను ఎక్కడ ఆ పాము కాటుతో తాను చనిపోతానేమోనన్న భయం కలిగిన ధైర్యం కోల్పోకుండా వెంటనే ఆ పామును అక్కడికక్కడే కొట్టి చంపేశాడు. అనంతరం చనిపోయిన పామును పట్టుకుని వలి నేరుగా కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. చేతిలో పామును చూసిన తోటి రోగులు, వైద్య సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తనకు కాటు వేసింది ఏ పాము వైద్యులకు చూపిస్తే సరైన చికిత్స అందుతుందనే ఉద్దేశంతోనే దానిని వెంట తెచ్చినట్లుగా వలి తెలిపాడు. ఈ మేరకు వలికి ప్రాథమిక చికిత్స అందించిన కోవూరు వైద్యులు రక్త పింజరి విషం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. పామును చంపి ఆసుపత్రికి తీసుకురావడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టమాటా సాగు చేసిన రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. విశాఖపట్నం జిల్లాలోని దేవరపల్లి హోల్సేల్ మార్కెట్లో మంగళవారం ఉదయం టమాటా ధరలు పాలతాళానికి పడిపోయాయి. గత నెల ప్రారంభంలో ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవరపల్లి మార్కెట్లో 30 కేజీల టమాటా బాక్స్ ధర కేవలం 30 రూపాయలు మాత్రమే పలుకుతుండటం గమనార్హం. అంటే కిలో టమాటా ₹1కి అమ్ముడుపోతుంది. విత్తనాలు, ఎరువులు సాగు కోసం ₹1000 పెట్టుబడి పెట్టిన రైతులకు కనీసం మార్కెట్ కు పంటను తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో వారు మార్కెట్ యార్డులోనే బోరుమంటున్నారు. పంటను అమ్ముకోలేక, ఇంటికి తిరిగి తీసుకెళ్లలేక దిక్కుతోచని స్థితిలో కొంతమంది రైతులు టమాటాలను రోడ్డుపైనే పారబోసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పతనానికి వ్యాపారుల సిండికేట్ ప్రధాన కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. హోల్సేల్ మార్కెట్లలో వ్యాపారులు అంతా ఒకటై తక్కువ ధరకే పంటను అడుగుతున్నారని, ప్రభుత్వం దీనిపై జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం దేవరపల్లిలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రధాన హోల్సేల్ మార్కెట్లలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడం రైతులకు శాపంగా మారింది. చేతికి వచ్చిన పంటను కళ్ల ముందే పారబోస్తూ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతున్నారు. అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి హోల్సేల్ కాయగూరల మార్కెట్ ఏదైతే ఉందో దీనికి 100 ఏళ్లు చరిత్ర కలిగినటువంటి కాయగూరల మార్కెట్ ఇది. ఒకప్పుడు వంకాయ బరంపురం, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి చరిత్ర కలిగినటువంటిది ఇది. ఇక్కడ దేవరాపల్లి వంకాయ అంటే అత్యంత పేరు కలిగినటువంటి మార్కెట్ ఇది. దీన్ని ఈరోజు దళారీలు ప్రభుత్వం నిర్వీర్యం చేసి రైతాంగాన్ని ఈరోజు సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి ఈ రోజు పాలకవర్గాలు తీసుకొచ్చాయి. ప్రధానంగా ఈ రోజు టమాటా సీజన్ అటువంటిది ఈ రోజు వచ్చింది. టమాటా సీజన్ లో రైతులు ఎకరాకి 30,000-40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి టమాటాలు పండిస్తే వాళ్ళేమో ఇక్కడ మార్కెట్ తీసుకొస్తే కొనే నాదుడు లేడు. 30 రూపాయలకి 50 రూపాయలకి టమాటాలు ఈ రోజు దళారీలు కొనేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ దాచుకుందామంటే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ నిలువ నీడలేటువంటి పరిస్థితి. ఇక్కడ ఎండొచ్చినా వాన వచ్చినా పశువుల కన్నా అధ్వానంగా ఈ రోజు రైతులు చూస్తుంటారు. రైతేమో ఈ దేశానికి తిండి పెట్టినటువంటి రైతు ఈ రైతుని ఈ రోజు దుఃఖపెట్టినటువంటి కన్నీరు కార్చినటువంటి పాలక వర్గాలకు రైతాంగం యొక్క ఉసురు తగులుతుందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం పాలక వర్గాలు రైతాంగాన్ని నిపాదించడం సరైనది కాదు. అనేక సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్ కట్టాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ ఉంది. కోల్డ్ స్టోరేజ్ లేదు, ఇక్కడ నిలువ నీడ లేదు, వర్షం వచ్చినా ఎండ వచ్చినా తీవ్రమైన ఇబ్బంది. ఆశీలు మాత్రం
ఈ రోజు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తారు. వీళ్ళకి నిలువ నేడటువంటిది ఏర్పాటు చేయరు. కాబట్టి ఆశీల డబ్బులు కూడా రాక ఒక రైతు ఈ రోజు టమాటీలు రోడ్డు మీద పోసేసి నాకు ఇక్కడ టమాటీలు పండించడం పశువులకే వదిలేస్తాను, కాబట్టి ఇది అత్యంత దుర్మార్గం, రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవట్లేదని చెప్పేసి ఇక రెడ్డి దేవుడు అనేటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి, ఈ మార్కెట్ ని గుర్తించి ఈ రోజు రాష్ట్రంలో అంతర్జాతీయ మార్కెట్ గా ఇది అవుతుంది. అటువంటి మార్కెట్ ని నాశనం చేయడం సరైనది కాదు. దళారీలు నివారించండి, ప్రభుత్వం కొనుగోలు చేయండి, మద్దతు ధర ఇవ్వండి, నిలువ నేడవండి, వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ కట్టండి, రైతాంగానికి ప్రోత్సహించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లాలో తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో భానుడి బగబగలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఎండల తీవ్రతను చాటి చెప్పింది. అయితే ఇదే సమయంలో అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాలో అసాధారణంగా పొగమంచు కురుస్తుండటం వాతావరణంలోని మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. తీవ్రమైన ఎండ కారణంగా ఇప్పటికే మామిడి పిందెలు రాలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు ఎండలు మండిపోతున్న క్రమంలో వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న 4 రోజుల్లో ద్రోణిగా బలపడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ ఎండాకాలం ప్రారంభంలోనే ఇలాంటి అకస్మాత్తు మార్పులు రావడం మామిడి తోటలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా పూత, పిందె దశలో ఉన్న తోటలకు ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీసే ప్రమాదం ఉంది.